బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సీఎం భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కూడిన ఈ కమిటీ గత కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి సేకరించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేయడంతో పాటు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా జరీబు, మెట్ట భూములు వర్గీకరణలో ఉన్న వ్యత్యాసాలు, లంక భూములపై రైతులకు ప్లాట్ల కేటాయింపు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాజధాని కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 1286 ప్లాట్లకు సంబంధించి ఉన్న వీధిపోటు సమస్యలు, రోడ్ అలైన్మెంట్ కారణంగా నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, పెండింగ్లో ఉన్న వార్షిక కౌలు చెల్లింపుల వంటి సున్నితమైన అంశాలపై సీఎం సమీక్షించనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధాని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనబోతా ఉన్నారు. 11:30 రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కీలకమైనటువంటి సిఆర్డీ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల అంశం మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా ఇవాళ జరగబోతున్నటువంటి సిఆర్డీ అథారిటీ సమావేశంలో కీలకంగా ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రితో భేటీ ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చించబోతా ఉంది. రాష్ట్ర రాజధాని ఏదైతే అమరావతి రైతులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఈ రోజు దీని మీదే ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ అటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కూడినటువంటి కమిటీ గత కొద్ది నెలలుగా కూడా క్షేత్రస్థాయిలో రైతులతోటి చర్చించి అనేక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఈ రోజు తీసుకురాబోతా ఉంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనుల వేగవంతం మీద దిశానిర్దేశం చేయడంతో పాటు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అమరావతిలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి
పలు అంశాల మీద ఈ భేటీలో చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా జరీబు మెట్ట భూముల వర్గీకరణలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, లంక భూముల రైతులకు ప్లాట్ల కేటాయింపు, గత ప్రభుత్వం నిలిపివేసినటువంటి రాజధాని ఏవైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులు ఉన్నాయో వాటన్నిటిని ఉపసంహరణ వంటి అంశాల మీద ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే సుమారుగా 1286 ప్లాట్లకు సంబంధించి వీధిపోటు సమస్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కొంతమంది తమ ప్లాట్లు మార్చాలన్నటువంటి ప్రతిపాదన కూడా సిఆర్డీ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు రోడ్డు అలైన్మెంట్ కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించడం, పెండింగ్ లో ఉన్నటువంటి వార్షిక కౌలు చెల్లింపుకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ త్రిసభ్య కమిటీ భేటీ చర్చించబోతూ ఉంది. అలాగే రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు సంబంధించి ఇప్పటికే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కూడా కేటాయింపు జరిగింది. మిగిలి ఉన్నటువంటి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా ఇవాళ ప్రధానంగా ఈ త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాబోతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాల మీద సిఆర్డీ సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.